హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ వైజాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం బొర్రా కేవ్స్. ఇగోండి, ఇది బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా మనకి లెఫ్ట్ సైడ్లో రోప్ వే కూడా ఉంటుంది, జిప్ లైన్ అనమాట. ఇక్కడ మనం చేయాలనుకుంటే జిప్ లైన్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది, బొర్రా కేవ్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మనకి రైట్ సైడ్లో. ఇక్కడ అడల్ట్స్కి 80 రూపీస్ అండ్ కిడ్స్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే చాలా తక్కువ మంది క్రౌడ్ ఉన్నారు యాక్చువల్గా, మనం సీజన్తో పోల్చుకుంటే. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఇగోండి, ఇక్కడ యాక్చువల్లీ మంకీస్ చాలా ఉన్నాయి. ఏమైనా మనం క్లోజ్డ్ ప్యాకెట్స్ ఏ పట్టుకున్నా ప్లాస్టిక్ది అవి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. లైక్ లేస్ ప్యాకెట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ మన చేతిలో ఉంటే లాక్కొని వెళ్ళిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా వాడుతూ ఉండాలి. మోస్ట్లీ అవి అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి ఇక్కడికి వస్తే. బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఇది నా సజెషన్ యాక్చువల్గా. ఇవ్వండి, ఇది ఎంట్రన్స్. ఇలా కొన్ని స్టెప్స్ యాక్చువల్ డౌన్ ఇక్కడ దిగాల్సి ఉంటుంది. ఇలాగా కొన్ని స్టెప్స్ మనం డౌన్ దిగాక మనం బొర్రా కేవ్స్కి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇదైతే ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది చూడడానికి. ఇగోండి, ఇక్కడ యాక్చువల్గా బొర్రా కేవ్స్ తాలూకా హిస్టరీ ఉంటుంది, ఎలా కనుక్కున్నారు ఏంటి అనేది. ఇక్కడ మీకు బోర్డు మీద కనిపిస్తుంది, ఈ 2 బోర్డ్స్లో. ఇది యాక్చువల్గా మనకి అరకు వెళ్ళక్కర్లేదండి, అరకు వరకు వెళ్ళక్కర్లేదు. ఆన్ ద వేలోనే మనకి బొర్రా కేవ్స్ మనకి టచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అరకు. మనం ఫస్ట్ యాక్చువల్గా ఎవరు అరకు విజిట్ చేసినా కూడా బొర్రా కేవ్స్ విజిట్ చేస్తారు. ఎందుకంటే మనం అరకు జర్నీలో మెయిన్ పార్ట్ మనకి బొర్రా కేవ్స్ అనమాట. ఇది ఖచ్చితంగా చూడాలి, మిస్ అవ్వకూడదు ఎవరు కూడా. చాలా బాగుంటుంది. దారిలో మంకీస్ కూడా ఉన్నాయి, కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడికి వస్తే మాత్రం నేను ముందుగా చెప్పినట్టు ప్లాస్టిక్ మాత్రం అవాయిడ్ చేయండి. ఇగోండి, ఇలా మనం కొంచెం ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా కేవ్స్ దగ్గరికి. ఇక్కడ మాత్రమే ఓపెన్ ఉంటుందండి, వన్స్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ మనం దిగితే కేవ్స్ లోపలికి ఎంటర్ అవుతాం. లెఫ్ట్ సైడ్ మనం ఒక 3 or 4 స్టెప్స్ దిగితే ఇక్కడ నుంచి యాక్చువల్లీ వ్యూ చాలా బాగుంటుంది. మనకి వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి యాక్చువల్లీ పిక్చర్స్ ఎవరు తీసుకున్నా కూడా బ్యాక్ సైడ్ సీన్స్ అవి చాలా బాగుంటాయి. అగోండి, అదంతా వాటర్ ఫ్లో అవుతుంది కదా, అది బాగా కనిపిస్తుంది అనమాట. పిక్చర్స్ కూడా గ్రీనరీ మొత్తం బ్యాక్గ్రౌండ్లో అనుకుంటుంది. ఇగోండి, ఇక్కడ మనం స్టెప్స్ దిగాలి కేవ్స్లోకి ఎంటర్ అవ్వడానికి. ఇక్కడ నుంచి చూస్తే కేవ్స్ అంతా కొంచెం హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనకి కనిపిస్తుంది. మొత్తం అంతా మల్టీ కలర్ లైటింగ్తో మొత్తం లోపలంతా ఉంటుంది. చాలా బాగుందండి. పైనుంచి చూస్తున్న వ్యూ అయితే చాలా బాగుంటుంది, బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి పిక్చర్స్ తీసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి. బట్ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. మెట్లయితే లోపలంతా మ్యాక్సిమం మనం మెట్లే ఎక్కాలి, దిగాలి. ఇగోండి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం ఎండ్ పాయింట్ వరకు వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ దిగాలి, కొన్ని స్టెప్స్ ఎక్కాలి. చాలామంది చాలా ప్లేసెస్ నుంచి దూరం నుంచి వచ్చారండి.
టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలామంది విజిట్ చేస్తున్నారు. నేను మీకు ముందుగా చెప్పినట్టు బొర్రా కేవ్స్ ఖచ్చితంగా విజిట్ చేస్తారు అరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ యాక్చువల్లీ మనకి ఎండ్ పాయింట్ వరకు ఎవరైనా వెళ్ళగలిగినట్లయితే అక్కడ శివలింగం ఒకటి ఉంటుందండి, చాలా ఫేమస్. బట్ అంతవరకు వెళ్ళగలగాలి, స్టెప్స్ చాలా ఎక్కువ. మా అబ్బాయి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. కేవ్ అంతా కూడా మొత్తం చీకటిగా ఉంటుందండి. అంటే మల్టీ కలర్ లైట్స్ ఉన్నా కూడా మనకి ఎందుకో మొత్తం చీకటిగానే అనిపిస్తుంది. కేవ్ అంటేనే అర్థం అదే కదా. సో ఇగోండి ఇలా దిగాలి మెట్లు. అగోండి ఆ లైటింగ్తోనే మేము మోస్ట్లీ వీడియోస్ షూట్ చేసాం, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ ఏమీ ఉండదు. మొత్తం అగోండి అవన్నీ పై వరకు మెట్లు ఎక్కాలి. కొంచెం లోపలికి వెళ్ళి మనం ఏదైనా గట్టిగా అరిస్తే క్లోజ్గా ఉండడం వల్ల అది రీసౌండ్ కూడా వస్తుందండి. మన మాటలు మనకే రీసౌండ్లా వినిపిస్తాయి. ఇక్కడ స్టూడియో వాళ్ళు కూడా ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ అనమాట. వాళ్ళు మనకి ఫొటోస్ కావాలంటే ఫొటోస్ కూడా తీస్తున్నారు, ఆన్ స్పాట్ మనకి ఇస్తున్నారనమాట. ఎవరైనా మెమొరీగా ఉంచుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇగోండి ఇది ఇలాగా మనం వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బొర్రా కేవ్స్ నుంచి 1800 అడుగుల ఎత్తులో మనకి రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. అక్కడ అది రాశారు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు. అంటే ఇది యాక్చువల్ అంత డౌన్ ఉందన్నమాట. 1800 అడుగుల ఎత్తులో రైల్వే ట్రాక్ అంటే అసలు ఎలా వేశారా అనేది ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ చదివిన వెంటనే మేమైతే స్టన్ అయిపోయాం. ఇప్పుడు మేము నిల్చున్నాం కదా, ఆ పాయింట్ ఎగ్జాక్ట్గా టాప్లో అంట ట్రాక్ ఉందంట. గొండి ఇవన్నీ మెట్లు. చాలామంది ఎక్కలేక సగం పాట వరకు వెళ్ళి వచ్చేస్తున్నారు, మేము కూడా అలానే వచ్చేసాం. ఇక్కడ చిన్న చిన్న సందుల్లాగా ఉన్నాయండి, అంటే పెద్ద రాళ్ళు మధ్యలో నుంచి వెళ్ళాలి లోపలికి. అలాగా వాక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కొన్ని వ్యూ పాయింట్ టైప్లో ఉన్నాయన్నమాట. బయటికి బొర్రా కేవ్స్ నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే బ్యాంబూ చికెన్ ఇక్కడ అరకులో ఫేమస్ కదా, బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ. మేము బ్యాంబూ చికెన్ తీసుకున్నాం. ఇక్కడ ½ కేజీ వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా బొర్రా కేవ్స్కి వస్తే బ్యాంబూ చికెన్ తినాలనుకుంటే బొర్రా కేవ్స్ మీరు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో అంతకుముందే ఆర్డర్ ఇచ్చేసి మీరు లోపలికి ఎంటర్ అయ్యి మీరు విజిట్ చేసిన టైంలో వీళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసేస్తారు. మేము అలాగే ఆర్డర్ ఇచ్చి లోపలికి ఎంటర్ అయ్యాం. మేము బయటకు వచ్చేసరికల్లా మాకు ప్రిపేర్ చేసేసారు. ఇగోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాం కదా, ఆ చికెన్ వచ్చేసి ½ కేజీ అనమాట. 300 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఫుల్ బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని కూడా. యాక్చువల్లీ మేము చికెన్ లవర్స్. మా అబ్బాయి అయితే అసలు చికెన్కి చాలా ఎక్కువ ఇష్టపడతాడు. వాడితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. యాక్చువల్లీ ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుందండి. బ్యాంబూలో అది మంచిగా స్టఫ్ కూడా పెడతారు కాబట్టి చాలా బాగుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయాలండి. ఎవరు అరకు వచ్చినా కూడా బ్యాంబూ బిర్యానీ కానీ బ్యాంబూ చికెన్ కానీ ట్రై చేయాలి. మేమైతే బిర్యానీ టేస్ట్ చేయలేదు, ఎందుకంటే మాకు అప్పటికే ఆ బ్యాంబూ చికెన్తోనే హెవీ అయిపోయింది. సో ఇగోండి ఇక్కడ యాక్చువల్లీ ట్రైన్ ట్రాక్ అనమాట, గూడ్స్ వెళ్తుంది. మనకి వైజాగ్ నుంచి అరకు రావడానికి ట్రైన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో అది కూడా మనం ఎవరైనా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే చేయొచ్చు. సింగిల్ ట్రైనే ఉంటుందండి వైజాగ్ టు అరకు.
రోజు ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.